విజయ సంకల్ప సభలో రాజకీయ విమర్శలు ఊసెత్తకుండానే మోదీ ప్రసంగం కొనసాగింది. టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాకుండానే మోదీ స్పీచ్ ముగించారు. కేసీఆర్ విమర్శలకు సమాధానం ఇస్తారని బీజేపీ శ్రేణులు ఎంతో ఊహించాయి. అయితే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయంపైనే దృష్టి పెట్టారు మోదీ. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందన్న మోదీ బీజేపీకి క్రమంగా ఇక్కడ ఆదరణ పెరుగుతోందన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ బలం పెరిగిందన్న మోదీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇది మరింత పుంజుకుందన్నారు. గత ప్రసంగాలకు భిన్నంగా మోదీ ఉపన్యాసం కొనసాగింది. షావుకార్ల సేల్స్మెన్ అంటూ కేసీఆర్ చేసిన విమర్శలకు సమాధానం చెప్పలేదు ప్రధాని. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర మంత్రులు మాత్రం తమ ప్రసంగాల్లో రాజకీయ విమర్శలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేశారు. విజయ సంకల్ప సభలో రాజకీయ విమర్శలు ఊసెత్తకుండానే మోదీ ప్రసంగం కొనసాగింది. టీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాకుండానే మోదీ ప్రసంగం ముగిసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో ఉన్నారు. చంద్రశేఖర్, సంతోష్, మొత్తానికి మీరన్నట్టుగా టీఆర్ఎస్ ప్రస్తావన లేదు, కేసీఆర్ ప్రస్తావన లేదు. కేసీఆర్ నిన్న చేసిన విమర్శలకు జవాబు లేదు, వాటి మీద రియాక్షన్ కూడా లేదు. గట్టిగా ఉంటుంది. టీఆర్ఎస్ తోటి అమీతుమి తెలుసుకోవడానికి తెలంగాణలో రాజకీయంగా పాగా వేయడం కోసం బీజేపీ విజయ సంకల్ప సభను వేదికగా చేసుకుంటుంది. ఇక్కడి నుంచే ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించిన మొత్తం సంగ్రామం అంతా మొదలవుతుంది. మాటల యుద్ధం మొదలవుతుంది, మాటల దాడి జరుగుతుంది అని అందరం భావించాం. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా అగ్రనాయకుల నుంచి కేసీఆర్ ఫ్యామిలీ గురించి కానీ, కేసీఆర్ ప్రభుత్వం గురించి కానీ, కేసీఆర్ నిన్న చేసిన విమర్శల గురించి కానీ ఎవరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ముఖ్యంగా మోడీ ఈరోజు నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటల మీద కానీ, గతంలో కేసీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ, భవిష్యత్తులో బీజేపీ అధికారంలో రావడం కోసం బీజేపీ రాజకీయంగా చేసిన కామెంట్స్ కానీ ఇవన్నీ కలిపి చేస్తారని అందరూ భావించారు. చివరి వరకు ఆయన ప్రసంగంలో ఈ సందర్భం వస్తుంది, ఈ అంశాలు వస్తాయి, ఈ వ్యాఖ్యలు వస్తాయి అనేది అందరూ ఎదురు చూశారు. మొదట బీజేపీ జాతీయ స్థాయిలో ఏమేమి చర్యలు తీసుకుంది, ఏమేమి పథకాలు అమలు చేసింది, ఎలాంటి వృద్ధిని దేశానికి ఈ 8 ఏళ్ల కాలంలో బీజేపీ ఇచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కట్ చేస్తే మధ్యలో ఎక్కడా కూడా కేసీఆర్ ప్రస్తావన రాకుండా ఆయన చేశారు. కేవలం దేశం అభివృద్ధి పడుతూ ఉంది, దేశం అభివృద్ధిలో చెందుతుంది. బీజేపీ అధికారంలో ఉన్న 18 రాష్ట్రాలు, 19 రాష్ట్రాలు, బీజేపీ మద్దతుతో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంటే ఒక తెలంగాణ మాత్రం అభివృద్ధి పదంలోకి వెళ్ళడం లేదు. తెలంగాణలో ఇప్పుడు అమలవుతున్న పథకాలు ట్రిపుల్ రింగ్ రోడ్డు కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, ఏ కార్యక్రమైనా కూడా కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వమే వాటి అన్నీ కూడా స్పాన్సర్ చేస్తూ ఉంది. తెలంగాణ వచ్చినప్పుడు 2000 కిలోమీటర్లు మాత్రమే జాతీయ రహదారులు ఉంటే ఇప్పుడు 5000 కిలోమీటర్లకు ఆ జాతీయ రహదారుల విడుతు పెరిగిపోయింది, కిలోమీటర్ల నిడివి పెరిగిందని చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడా కూడా కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఆయన లేవనెత్తలేదు. మనం చూసాం ఐఎస్బి వజ్రోత్సవాల కోసం ఇక్కడికి వచ్చిన మోడీ బేగంపేట ఎయిర్పోర్ట్లో పార్టీ కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఆయన ఐఎస్బి కార్యక్రమానికి వచ్చినప్పటికీ కూడా రాజకీయంగా కామెంట్ చేయాలి, రాజకీయ అంశాలను కూడా ప్రస్తావించాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఆ రిసెప్షన్ లాంటి ఒక కార్యక్రమం పెట్టి ఎంపిక చేసిన బీజేపీ కార్యకర్తలను, నాయకులను అక్కడ పిలిపించుకొని అక్కడ ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది, ఈ రాష్ట్రాన్ని వాళ్ళు అభివృద్ధి పట్టించకపోగా దాన్ని తిరోగమన స్థాయికి తీసుకెళ్తున్నారంటూ తీవ్రమైన కామెంట్లు మోడీ చేశారు. అప్పుడే ఆ సమావేశంలోనే ఇలాంటి కామెంట్ చేసిన మోడీ ఖచ్చితంగా ఈరోజు ఈ విజయ సంకల్ప సభలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఇక్కడ పెట్టుకున్న జాతీయ కార్యవర్గ సమావేశాలను వదులుతారా అని అందరూ అనుకున్నారు. కానీ యాదృచ్ఛికంగా నిన్న మాట్లాడారు కేసీఆర్ కామెంట్లు చేశారు, తీవ్రమైన విమర్శలు చేశారు. మోడీ కార్పొరేట్ సేవకుడుగా ఉన్నాడు కానీ ప్రజలకు సేవకుడుగా లేరు. ఆయన కార్పొరేట్ వాళ్ళకు మాత్రమే దాసోహమై పనిచేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్మేస్తున్నారు అంటూ తీవ్రమైన కామెంట్ చేశారు. దాదాపు 1.5 సేపు కేసీఆర్ ప్రసంగం జరిగితే ఆ ప్రసంగం అంతా కూడా మోడీ టార్గెట్గా జరిగింది, కేంద్ర ప్రభుత్వ టార్గెట్గా జరిగింది, బీజేపీ టార్గెట్గా జరిగింది. దేశంలో ప్రభుత్వాలను కూరుస్తున్నారు, ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూరుస్తోంది బీజేపీ. నెక్స్ట్ తెలంగాణ అంటున్నారు, రణి
కానీ తెలంగాణకు రండి చూసుకుందామంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి కామెంట్లు కేసీఆర్ నుంచి వచ్చిన సమయంలో బీజేపీ అగ్రనాయకత్వం దీని మీద గట్టిగా బదులిస్తుంది, గట్టిగా రియాక్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ అమిత్ షా మాట్లాడారు, నడ్డా మాట్లాడారు, పీయూష్ గోయల్ మాట్లాడారు, మిగతా నాయకులందరూ కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఎప్పటిలాగానే కేసీఆర్ ప్రభుత్వం అవినీతిమయమైపోయింది, కుటుంబ పాలన అయిపోయింది, ఇక్కడ పరిపాలన సరిగ్గా జరగట్లేదు, పరిపాలన సరిగ్గా జరగాలి, సక్రమంగా జరగాలి, తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరాలి అంటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ముఖ్యంగా బీజేపీ ఇక్కడ గెలవాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడా కూడా నిన్న కేసీఆర్ చేసిన, కేంద్ర ప్రభుత్వం చేసిన తీవ్రమైన కామెంట్లు ఉన్నాయి. ఏ విధంగా చూసినా కూడా, ఏ రంగంలో చూసినా కూడా దేశాన్ని ముందుకు నడిపించడంలో మోడీ విఫలమయ్యారు, మోడీ అన్ని అబద్ధాలు చెబుతా ఉన్నారు అంటూ పాయింట్ టు పాయింట్ కేసీఆర్ నిన్న ప్రస్తావించి ఎద్దేవా చేస్తూ విమర్శలు చేశారు. ఆ విమర్శలన్నీ కూడా ఘాటుగా ఉన్నాయి. వాస్తవంగా మోడీ కానీ ఆ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు జరిగే ఈ విజయ సంకల్ప సభలో, ఈ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న ఈ సభలో కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ని టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇంతకు ముందు చేసిన విమర్శల పాళ్లను రెట్టింపు చేస్తారు, ఆ టార్గెట్ని ఇంకాస్త షార్ప్ చేస్తారని టీఆర్ఎస్ కూడా భావించి ఉండొచ్చు. అందుకోసమనే యశ్వంత్ సిన్హాకు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రచారం చేయడం కోసం పెట్టుకున్న కార్యక్రమాన్ని ఈ విధంగా మలిచేసి ముందుగానే కేసీఆర్ ఒకరోజు ముందుగానే బీజేపీ నాయకులకు గట్టి సమాధానం చెప్పడానికి సిద్ధమయ్యారు అన్నట్టుగా నిన్న మనం అనుకున్నాం. కానీ ఈరోజు బీజేపీ వేదికగా జరిగిన బీజేపీ ఈ విజయ సంకల్ప వేదికగా చేసుకున్న కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. కేసీఆర్ చేసిన విమర్శలకన్నిటికీ కూడా ఇక్కడ సమాధానాలు చెబితే ఆయన నన్ను 9 ప్రశ్నలు వేశారు. ఆ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి, మోడీ రాష్ట్రానికి వస్తున్నారు కదా అని కేసీఆర్ అడిగారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో మళ్ళీ ప్రశ్నలు వేసినా, మళ్ళీ విమర్శలు చేసినా కూడా అది మరింత ఇబ్బందికరమైన పరిస్థితిని రాజకీయంగా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి స్థాయి, ఒక హోదా అనేది చూసుకోవాలి. ఆ స్థాయి హోదాల ప్రస్తావన లేకుండా తను కూడా దిగజారి ఒక రాష్ట్ర ప్రభుత్వం గురించో, ఒక ప్రాంతీయ పార్టీ గురించో మాట్లాడినప్పుడు అది మరింతగా దిగజార్చే అవకాశం ఉంటుందని అనుకున్నారో లేదో కానీ ఆ ప్రస్తావన అనేది చేయలేదు. కేవలం 8 ఏళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తమ ప్రభుత్వం ద్వారా తెలంగాణ జరుగుతున్న కార్యక్రమాలను మాత్రమే ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకురండి, అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి అంటూ మోడీ విజ్ఞప్తి చేశారు. మోడీ దాదాపు 45 నిమిషాల పైన ప్రసంగం సాగింది. ఆ 45 నిమిషాల ప్రసంగంలో చివరికంటూ కూడా విన్నాం. చివరికంటూ కూడా ఆయన తెలంగాణ కోసం ఒక ప్రత్యేక చాప్టర్ కేటాయిస్తారు. తెలంగాణ అంశాలను ప్రస్తావించడానికి, కేసీఆర్ వైఫల్యాన్ని ప్రస్తావించడానికి కానీ, కేసీఆర్ మీద విమర్శలు చేయడం గురించి కానీ ఒక ప్రత్యేకంగా టైం తీసుకుంటారు. అది లాస్ట్లో ఉంటుంది. ఎందుకంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించిన తర్వాత ఈ అంశాలకు మోడీ టైం కేటాయిస్తారనేది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. వాస్తవంగా అందుకు భిన్నంగా ఈ సభ జరిగింది. అమిత్ షా అయితే గతంలో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు, 2వ విడత ముగింపు సభకు వచ్చిన సందర్భంగా మాట్లాడారు. అప్పుడు ఆయన కూడా తీవ్ర విమర్శలు చేశారు, ఆయన కూడా తీవ్రంగానే స్పందించారు. అదే స్థాయిలో ఈరోజు కూడా అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కానీ మోడీ మాత్రం ఎక్కడా కూడా ఆ తీవ్రమైన కామెంట్ జోలికెళ్ళదు. మనం అనుకున్నట్టుగా ఐఎస్బి రజతోత్సవాలకు వచ్చిన సందర్భంగా చేసిన పరుష వ్యాఖ్యలు కూడా ఈరోజు మోడీ ప్రసంగంలో కలపలేదంటే మోడీ ఉద్దేశపూర్వకంగానే ఈ అంశాన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తే అందుకు విరుద్ధంగా ఈ సభ జరిగింది. అందుకు విరుద్ధంగా బీజేపీ నాయకత్వం నుంచి రియాక్షన్ రాలేదు. దీన్ని రాజకీయంగా వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. కేసీఆర్ చేసిన విమర్శలకు సంబంధించి నిన్న బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు.
కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు, ఆ పార్టీ సెంట్రల్ మినిస్టర్లు రియాక్ట్ అయ్యారు. కానీ మోడీ రియాక్ట్ కాకపోవడానికి కారణం రాజకీయంగా విమర్శలు చేసి అది కింద స్థాయికి దిగజార్చుకోవడం, హోదా దిగజార్చుకున్నట్టు ఉంటుందనే ఉద్దేశంగానే మనం భావించవచ్చు. సంతోష్. చంద్రశేఖర్, అయితే ఈ మోదీ ప్రసంగం కావచ్చు, ఈ సభ కావచ్చు, బీజేపీ కార్యకర్తల్లోనూ నాయకుల్లో ఒక కాన్ఫిడెన్స్ పెంచిందనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు 10 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పారు, కానీ గ్రౌండ్ 10 లక్షల కెపాసిటీ పట్టే పరిస్థితి లేదు. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ జర్మన్ హ్యాంగర్లు వేశారు, దాదాపు 10 వేశారు. దాంట్లో 2 లక్షల పైగా చైర్లు వేసినట్టుగా చెప్తా ఉన్నారు నిర్వాహకులు. 2 లక్షల చైర్లు వేశారు, బయట వచ్చిన జనం కూడా నిలబడ్డారు. ఈ అంతా చూసుకుంటే సక్సెస్ అయినట్టుగానే భావించాలి. ఈ మధ్య కాలంలో బీజేపీ తెలంగాణ శాఖ ఈ స్థాయిలో సభను నిర్వహించలేదు. ఈ సభ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగుస్తూనే జరుగుతున్న ఈ సభను వచ్చే ఎన్నికలకు లాంచ్ ప్యాడ్గా తీసుకోవాలి. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏ అంశాల మీద టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవాలి, అదొకటైతే. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బేసిక్గా 20-25% ఓట్ బ్యాంక్ తోటి ఇప్పటికీ ఉంది. ఆ పార్టీకి సీట్లు తక్కువ వచ్చినా, 2 సార్లు ఓడిపోయినా కూడా ఆ ఓట్ బ్యాంకు ఆ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ కంటే మించి బీజేపీ వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం 2014 చూసాం, 2 సీట్లకే బీజేపీ పరిమితమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, ఒకే ఒక సీటుకు బీజేపీ పరిమితమైంది. 2019 ఎలక్షన్కి వచ్చేటప్పటికి మోడీ చెప్పినట్టుగా కొంచెం బీజేపీ గ్రాఫ్ పెరిగింది, 4 ఎంపీలు గెలిచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా దాదాపు పోయినసారి 2016 జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 10% ఓట్లు వస్తే మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ బ్యాంకు దాదాపు 24-25% పెరిగింది. 46 పైగా కార్పొరేటర్లను గెలుచుకుంది. ఈ విధంగా క్రమంగా గ్రాడ్యువల్గా బీజేపీ పెరుగుతున్న క్రమంలో ఈసారి కాకపోతే ఇంకెప్పటికీ మనం తెలంగాణలో నిలవలేము అనే ఉద్దేశంతో బీజేపీ స్పష్టమైన అజెండాతో ఉంది. 18 రాష్ట్రాలను గెలిచాం, 8 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నాం, అన్ని రాష్ట్రాలను గెలుస్తున్నాం. ఎక్కడ పార్టీ ఉనికి లేని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచింది. త్రిపుర, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలిచింది. కానీ బీజేపీకి వేళ్లున్న ఎప్పుడో 83లో మొదటిసారిగా బీజేపీ దేశవ్యాప్తంగా 2 సీట్లు గెలిచినప్పుడు 1 సీటు తెలంగాణలో ఉంది. అలాంటి తెలంగాణలో ఇప్పటికీ కూడా గట్టిగా వేళ్లునుకోలేని పోవడానికి కారణం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని ఇబ్బందికరమైన పరిస్థితి గురి చేస్తూ ఉంది. బీజేపీకి ఉమ్మడి రాష్ట్రంలో హైయెస్ట్ వచ్చిన సీట్లు 12, అది 1999 ఎన్నికల్లో టీడీపీ. చంద్రశేఖర్, మీరు 1 సెకండ్ లైన్ లో ఉండండి. మన వద్ద టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర రెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. హలో, రాజేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. హలో, ఈరోజు మోదీ ప్రసంగం చూశారు. మోదీ ప్రసంగంపై మీ అభిప్రాయం ఏంటండి? మోదీ గారి ప్రసంగం నేను కూడా మొత్తం చూసిన, ఎక్కడ కూడా వారు చెప్పిన మొత్తాన్ని కూడా నేను చూసినట్లయితే, మొత్తం కూడా చూసినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు, భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా భారత పరువు తీసిన సంఘటనలు స్పష్టంగా కూడా వారు చెప్పడం జరిగింది. దాని గురించి ఏమి కూడా అసలు ప్రస్తావించకుండా ఒక పసలేని ప్రసంగాన్ని మోడీ గారు చేశారు. అది ఎవరు కూడా ఊహించనిది, ఆశించనిది. అందులో కూడా ఒక సగభాగం మొత్తం కూడా ఈ తెలంగాణ యొక్క ఖ్యాతి, తెలంగాణ యొక్క సంస్కృతి, తెలంగాణ యొక్క కళలు, తెలంగాణ యొక్క దేవాలయాల గురించి ప్రస్తావిస్తూ, మొన్న జరిగిన కొన్ని ఎలక్షన్స్లలో వాళ్లకు గత సంవత్సరంలో వచ్చిన కొన్ని విజయాలను ప్రస్తావిస్తూ రాష్ట్రానికి చేయని వాటిని చేస్తున్నట్టుగా చెప్పారు. దేశం మొత్తం మీద కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇక్కడే టీకాలు ఎట్లయితే అందరికి ఇచ్చిందో ఇక్కడ కూడా టీకాలు ఇచ్చారు. అది భారత ప్రభుత్వం యొక్క విధి. ఎక్కడ కూడా టీకాలు ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా అది ఏ టీకా అయినా కూడా, అది టీబీకి కానీ, మలేరియా కానీ, ఫైలేరియా కానీ, ఇంకా ఎటువంటి టీకాలు కూడా అవసరం వచ్చినప్పుడు భారత ప్రభుత్వాలు ఫ్రీగానే ఇస్తున్నాయి. ఇప్పుడు కూడా కరోనా టైంలో ఫ్రీగా ఇస్తున్నాయి. అది తెలంగాణ ప్రజలకు ఆయన చేసింది కాదు. 2, ఇవాళ ఇరిగేషన్ సంబంధించింది ఏదో చేసినా అని చెప్పేసి 5 ప్రాజెక్టులు చెప్పారు. ఏ ప్రాజెక్టుకు ఎన్ని పైసలు ఇచ్చిందని ఇప్పుడైనా వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి
నేను చెప్పినట్లయితే స్వాగతిస్తాం, వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అదొక పచ్చి అబద్ధం. ఇరిగేషన్ సెక్టర్ లో ఇవాళ ఏ ప్రాజెక్టు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. ఇచ్చే పర్మిషన్స్ లో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టిండ్రు. కాబట్టి ఇది పచ్చి అబద్ధం. ధాన్యాన్ని కొనే దగ్గర కూడా ఈ సంవత్సరం గత రబీ కానీ ఖరీఫ్ కానీ మనం ఇక్కడ ఇలా వానాకాలం యాసంగి అని అంటాం. ఈ రెండు పంటల్లో మనం వచ్చిన ధాన్యాన్ని కొనడానికి ఈ రాష్ట్రాన్ని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా అన్ని కొనడం జరిగింది. కాబట్టి మనకు వారు చెప్పిన ఒకటే 2-3 అంశాలు వాళ్ళు చెప్పారు. ఇవాళ ఇక్కడ 1500 కోట్ల రూపాయలు ఇస్తున్నట్టు ఒకటి చెప్పారు. రింగ్ రోడ్డు సంబంధించి ఏదో చెప్పారు. ఇవన్నీ కూడా మొత్తం కూడా మా శాతం ఎంత, మాకు రావాల్సింది ఎంత, వారు ఇచ్చింది ఎంత అని చెప్పి వారి లెక్కలు రేపు పొద్దున దయచేసి ప్రధానమంత్రి గారు తెలంగాణకు వచ్చి మాట్లాడే మాటల్లో కూడా కొన్ని అబద్ధాలు చెప్పడం అనేది చాలా బాధాకరం. ఇవాళ ధాన్యం కొనే దగ్గర కూడా ఇదిగా అన్ని రాష్ట్రాల నుంచి ఎట్లా కొంటున్నారో ఇక్కడి నుంచి అదే కొనాల్సిన పరిస్థితి. ఈ సంవత్సరం ఇప్పటివరకు 22,000 కోట్ల రూపాయలు పెట్టిన ధాన్యాన్ని ఇప్పటికే కొన్నాం. ఒక్క రూపాయి కూడా ఇవ్వలే, ఒక్క కిలో కూడా ఇప్పటిదాకా ఎఫ్టీఐ తీసుకోలే. మరలా ఇవాళ అక్కడ అబద్ధం చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి నిరుద్యోగం గురించి మాట్లాడతాడనుకున్నాం, శ్రీలంకలో జరిగిన పరిస్థితి గురించి మాట్లాడతారనుకున్నాం. ఇవాళ అదానీ గారికి బొగ్గు ఏ విధంగా బొగ్గు ద్వారా దోచి పెడదామని చెప్పేసి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, అందులో మోడీ గారు చేసిన సమస్యలు, భారతీయ జనతా పార్టీ చేతగానితనం, ఈ ప్రజల్ని పట్టి పీడిస్తున్న ఇతర సమస్యల గురించి మాట్లాడుతున్నారంటే వాటి గురించి మాట్లాడకుండా జన్ధన్ ఖాతాల్లో ఎవరి అకౌంట్ లో వాళ్ళలో డబ్బులు పెరుగుతున్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటో చెప్పండి. లేదు ఇంకా ధాన్యం కొనే దాంట్లో మీరు ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చినా చెప్పండి. ప్రాజెక్టులకు నీటి ప్రాజెక్టులకు మీరు ఏమైనా ఇచ్చినా చెప్పండి. అసలు పసలేని ప్రసంగం చేసి ఇవాళ తెలంగాణ ప్రజలని ఊరికేనే వాళ్ళు అది చేయమంటే చేసేవాళ్ళు కాదు. మీరే ఒప్పుకున్నారు తెలంగాణ వీరగడ్డ అని, తెలంగాణ కళలు సాహిత్యంలో బాగుందని. కాబట్టి ఈ ప్రజలు పోరాటం చేసేవాళ్ళు ఈ విధంగా మాటలు విని మోసపోయి ఈ విధంగా మతోన్మాదాన్ని పెంచే విధంగా చెప్పే ప్రసంగం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. రాజేశ్వర రెడ్డి గారు, మీరేమో కేంద్రం ఏమి ఇవ్వలేదంటున్నారు, అయితే మోదీ గారేమో 5 నీటి ప్రాజెక్టుల కోసం సహకరించాం అంటున్నారు. మీరేమంటారు దీనిపైన? వారే పార్లమెంటు సాక్షిగా కాళేశ్వరంకి ఎంత డబ్బులు ఖర్చు అయిందంటే పార్లమెంటు సాక్షిగా వారి యొక్క ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. ఏమని? దరిదాపుగా 85,000 కోట్లు ఖర్చు అయింది, ఒక పైసా కూడా అందులో అవినీతి జరగలేదు, మేము ఏమీ ఇవ్వలేదు, మా కేంద్ర వాటా ఎంత అంటే మా కేంద్ర వాటా లేదు అని చెప్తూ అనే చెప్పింది. పాలమూరు ఎత్తిపోతలకు ఏమని ఇచ్చిండ్రా, డిండి ప్రాజెక్టుకి ఏమని ఇచ్చిండ్రా, దేవాదుల ప్రాజెక్టుకి ఏమని ఇచ్చిండ్రా చెప్పండి. వారిని మేము ఈ అన్ని ప్రాజెక్టుల పేర్లు మేము చెప్తున్నాం. ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిందని చెప్పండి. ప్రాజెక్టులకు పైసలు ఇవ్వకుండా ప్రాజెక్టుల కోసం మేము డబ్బులు తీసుకొస్తే ఇంకా పూర్తి కాకుండా ఆ డబ్బులను నిలిపివేయవలసిందిగా ఇలా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీకి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సిఎఫ్సికి వార్నింగ్ ఇచ్చి డబ్బులు ఆపేసి 3 నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఒక్క పైసా ఇవ్వలేదు. మేము ఇతరుల దగ్గర నుంచి లోన్ తెచ్చుకుంటే ఆ లోన్లను కూడా ఆపేసింది. 8 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులలో కేంద్ర వాటా 0. మేము బరాబర్ ఇప్పుడు చెప్తున్నాం. ఎమ్మెల్సీగా రైతు బంధు సమితి అధ్యక్షునిగా అధికార హోదాలని చెప్తున్నాం. వారు ఒకవేళ ఎక్కడ ఇచ్చిందని చెప్తే నేను ముక్కు నేలకు రాస్తాను కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే రైతుల కోసం ఎంఎస్పీని కూడా పెంచామని చెప్పారు. ఉన్నారు కాబట్టి నిజంగానే ప్రాజెక్టులకు ఏమైనా డబ్బులు ఇస్తే ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు ఇచ్చిండ్రు, 2014 తర్వాత ఏమైనా ఇస్తే చూపించమని చెప్పండి, నేను సరి చేసుకుంటాను. రాజేశ్వర రెడ్డి గారు, అలాగే రైతుల కోసం ఎంఎస్పీని కూడా పెంచామని చెప్పారు మోదీ. ఎంఎస్పీ పెరుగుదల అనేది ప్రతి సంవత్సరం ప్రతి ప్రభుత్వం, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు, యూపీఏ ప్రభుత్వం కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వాలు అరకొరగా పెంచడం జరుగుతున్నది. అది వీరు చేసే గొప్పతనం ఏం లేదు. రైతులు కావాల్సిన పంట పండించడానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీని, పవర్ని స్వీకరిస్తున్నాం.
వాళ్ళకి కావాల్సిన పెట్టుబడిని దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఇక్కడే రైతు బంధు ద్వారా ఇస్తున్నాం. రైతులకు ఫెర్టిలైజర్స్ కానీ లేక మిగతా అన్ని కూడా టైంలో మేము ఇస్తున్నాం. వాళ్ళు పంట పండించిన తర్వాత ముందుగా మేమే మా ప్రభుత్వం ద్వారా కొని ఆ తర్వాత ఎఫ్సిఐకి అన్ని ప్రభుత్వాలు ఎట్లయితే ఇస్తున్నామో అట్లా ఇస్తున్నాం. వీటన్నిటిలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఏదన్నా ఒక్క పైసా ఉన్నదా? మేము రైతు బంధు ఇచ్చేదాంట్లో ఉన్నదా? రైతు బీమా ఇచ్చేదాంట్లో ఉన్నదా? మా కరెంటు 10,000 కోట్లు పెట్టి ఫ్రీగా ఇచ్చేదాంట్లో ఉన్నదా? లేకపోతే నీటి ప్రాజెక్టులు మేము కట్టినాం, మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అదేవిధంగా నీతి ఆయోగ్ వారి యొక్క సంస్థనే చెప్పింది. ఆ సంస్థ చెప్తే ₹1 అన్న ఇచ్చిందా మీరు చెప్పండి. మిషన్ కాకతీయ ద్వారా చెరువు బాగు చేసుకున్నాం బాగైంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. దేనికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు? ఏదో ఊరికేనే నేను ప్రధానమంత్రి కదా నేను మాట్లాడితే అవన్నీ నిజాలైపోతాను కాదు కదా. ఇవాళ పచ్చి అబద్ధాలని అవాస్తవాలని ప్రధానమంత్రి మాట్లాడడం అనేది బాధాకరం. రైట్, థ్యాంక్ యూ రాజేశ్వర రెడ్డి గారు లైవ్లో జాయిన్ అయినందుకు. ఇక మోదీ ప్రసంగంపై మా ప్రతినిధి చంద్రశేఖర్ విశ్లేషణ కంటిన్యూ చేస్తారు. చంద్రశేఖర్, ఈ ప్రసంగం ద్వారా ఈ సభ ద్వారా బీజేపీ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనే చాటి చెప్పే ప్రయత్నం అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీ ఎదుగుతోంది, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోంది అని బీజేపీ నాయకులు ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రాడ్యువల్గా బీజేపీ ఇంక్రీజ్ అవుతుంది అనేది ఒక లెక్క ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది సర్వేలు చేసినప్పుడు కానీ ఈ మధ్య కాలంలో వేరే వేరే పార్టీలు సర్వేలు చేసుకున్నప్పుడు కానీ మనం చూసినప్పుడు బీజేపీ ఓటు శాతం పెరుగుతూ ఉంది, బీజేపీ విస్తరిస్తుందని ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే బీజేపీ అడుగులు వేస్తుంది. బీజేపీ నాయకత్వం కూడా తెలంగాణ మీద ఎప్పటి నుంచో గురిపెట్టింది. వాస్తవంగా మన బీజేపీ నాయకత్వం తీరుని కనుక మనం చూసుకున్నట్టయితే బీజేపీ ప్రతి చోట కూడా వృధా ప్రయత్నం అంటూ ఏది ఉండదు. అది కూడా షార్ట్ కట్ల కోసం కూడా చూసుకోవద్దు. బీజేపీ ఒక విత్తనం వేసిందంటే అది పెరిగి పెద్దయి మానై పూత పూసి కాయలు కాసే వరకు కూడా వెయిట్ చేయగల ఆ ఓర్పు బీజేపీ దగ్గర ఉంది. అలాంటి ఓర్పును ఓపికను తెలంగాణ విషయంలో ఎప్పటి నుంచో బీజేపీ నాయకత్వం ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పటికీ వాళ్ళకి కొంత నమ్మకం కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. 2014లో తెలంగాణ ఇచ్చినప్పుడు బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది, టీడీపీతో కలిసి పోటీ చేసింది. టీడీపీతో కలిసి పోటీ చేసినా కూడా ఆ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రాలేదు. మొత్తం బీజేపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ విడిపోయిన తర్వాత కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ బీజేపీ సొంతంగా పోటీ చేసినప్పుడు ఎప్పుడూ కూడా 10% మించి ఓట్లు సాధించలేదు. 3%, 4%, 5% ఓట్లు మాత్రమే బీజేపీ పరిమితం అయ్యేది. అలాంటిది ఈసారి సొంతంగా ఎదగాలనేది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ వచ్చి 8 ఏళ్ళు అవుతోంది, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అవుతోంది. ఆవిడ పక్కన ప్రధాన ప్రతిపక్షంగా ఉండే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి డిక్రీజ్ అయిపోతా ఉంది అనే ఫీలింగ్ని బీజేపీ నాయకులు కలిగిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పర్ఫార్మెన్స్ బాగలేదు, ప్రతి రాష్ట్రాన్ని ఆ పార్టీ కోల్పోతూ ఉంది. ప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతుంది. అధికారంలో ఉన్న పంజాబ్ను ఆ పార్టీ కోల్పోయి అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలను కాస్త ఇప్పుడు 2 రాష్ట్రాలు చేసుకుంది. ఈ ఏడాది చివరికల రాజస్థాన్కి ఎన్నికలు రాబోతున్నాయి. రాజస్థాన్లో పరిస్థితి ఎలా ఉంటుందో, అలాగే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో మొదటి నుంచి గెలవపోయినా, ఎక్కువ సీట్లు సాధించకపోయినా, ఎక్కువ శాతం ఓట్లు రాకపోయినా తెలంగాణలో బీజేపీ బీజాలు అనేవి మొదటి నుంచి కూడా ఉన్నాయి. అయితే అవి విస్తరించలేదు, పెరగలేదు, ఎక్కువ ప్రాంతాలకు వ్యాపించలేదు. ఇప్పుడు కేంద్రంలో ఈ మోడీ షా ఈ ద్వయం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేశారు, ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సామ భేద దండోపాయాలన్నీ కూడా ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నారు. రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి జాతీయ కార్యవర్గంలో ఎప్పుడు లేనంతగా పదవులు ఇచ్చారు, ఎప్పుడు లేనన్ని స్థానాలకు అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి చేర్చుకున్న డీకార్నుకు జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చారు. ఇలా ఏ విషయంలో కూడా తెలంగాణకు తక్కువ చేయట్లేదు. తెలంగాణలో ఇక మనం గెలవలేము, తెలంగాణలో మన పార్టీ పని అయ్యేది కాదు అనే నిరాశకు నిస్పృహకు ఎప్పుడు బీజేపీ పోలేదు. అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నంలానే ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆ పార్టీ అధినాయకత్వానికి ఒక నమ్మకం వచ్చింది. అందుకోసమే 2 రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెట్టుకున్నారు. ఎప్పుడో 2004లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఇన్నాళ్ళ తర్వాత 18 ఏళ్ల తర్వాత హైదరాబాదు తెలంగాణ గడ్డ వేదిక అయింది. ఆ వేదిక కావడానికి వెనుకున్న టార్గెట్ 2019 ఎన్నికల్లో షెడ్యూల్ ప్రకారం జరిగితే 2023 చివరిలో జరిగే ఎన్నికలను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆ టార్గెట్ ఓరియంట్గా పనిచేస్తూ ఉందనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ సభ ద్వారా ఆ పార్టీ కూడా కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది. జాతీయ కార్యవర్గ సమావేశంలో మనం చూసాము, కొన్ని తీర్మానాలు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు 200 మంది కార్యకర్తలు తయారు చేసుకోవాలి.
ప్రతి పోలింగ్ స్టేషన్లో ఉండే ఎలక్టోరల్ అంటే ఓటర్ల జాబితాకు పేజీకి ఒకళ్ళు ఇన్ఛార్జిగా పెట్టాలి. అంటే ఎలక్షన్ ఓటర్ల జాబితాలో ఒక పేజీ ఉంటే ఆ పేజీకి ఒకళ్ళు ఇన్ఛార్జిగా పెట్టి ఆ పేజీలో ఉండే 50, 60, 70 మంది ఓటర్లను వాళ్ళని నిత్యం కలుస్తూ వాళ్ళతో టచ్లో ఉంటూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలు కానీ వివరించాలన్నారు. అంటే కింద నుంచి కూడా పార్టీని పటిష్టం చేసుకునే కార్యక్రమాన్ని బీజేపీ తలపెట్టింది. దానికి తెలంగాణను వేదికగా చేసుకుంటుంది. ఇలాంటి ప్రయోగాలన్నీ బెంగాల్లో సక్సెస్ అయ్యాయి, త్రిపురలో సక్సెస్ అయ్యాయి, అస్సాంలో సక్సెస్ అయ్యాయి. ఎక్కడ బీజేపీ లేదో, బీజేపీ హిందుత్వ పార్టీ, బీజేపీ మతత్వ పార్టీ, బీజేపీకి కొన్ని చోట్ల యూపీ లాంటి చోట్ల మాత్రమే ఆదరణ ఉంటుంది, గుజరాత్ లాంటి చోట ఆదరణ ఉంటుంది, మరి ఎక్కడా కూడా ఆ పార్టీకి చోటు ఉండదు అనుకున్న పరిస్థితిని ఆ పార్టీ క్రమంగా మార్చుకుంటూ వస్తూ ఉంది. హిందుత్వంతో పాటు అభివృద్ధి ఎజెండాను కూడా తీసుకొస్తూ ఉంది. జాతీయ భావాన్ని ఆ పార్టీ ప్రజల మనసుల్లో నింపగలుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులను క్రియేట్ చేయడం ద్వారా సామధాన భేద దండోపాయాలు ఇందాక అనుకున్నాం కదా, అన్ని రకాలుగా సామూహికంగా ఇక్కడ ఎఫర్ట్స్ను పెట్టడం ద్వారా బీజేపీ ఇక్కడ విజయం సాధించాల్సి వస్తూ ఉంది. ఈ విజయ సంకల్ప సభ ఇంతకుముందు ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా ఇంత భారీ సభ నిర్వహించలేదు. ఆ పార్టీ అతిరథ మహారాజులు అనుకున్న వాళ్ళు టాప్ టు బాటం అందరూ కూడా ఈ సభలో పాల్గొన్నారు. అందరి మొహాల్లో కూడా మనం ఆనందం చూసాము. మోడీ అయితే సభకు వస్తూనే నలుచెరుగుల 4 మూలలకి వెళ్ళి ఆయన అందరికీ అభివాదం చేశారు. ఆ అభివాదం చేసి వచ్చి కూర్చుంటూనే బండి సంజయ్ భుజం తట్టారు, బండి సంజయ్ని అభినందించారు. దాన్ని బట్టి అర్థమవుతా ఉంది ఆ పార్టీ ఏ స్థాయిలో సంతృప్తి చెందింది ఈ సభ చూసి, ఈ సభకు వచ్చిన జనాలను చూసి. ఈ సభకు వచ్చిన సభికులు ఇచ్చిన రియాక్షన్ కూడా మోడీ ప్రసంగానికి అనేక సార్లు వాళ్ళు అడ్డం పడ్డారు. మోడీ మోడీ అంటూ చెవులు దద్దరిల్లిపోయేలాగా వాళ్ళు నినాదాలు చేశారు. సభ ముగిసేంత వరకు కూడా అందరూ కదలకుండా ఉండని పరిస్థితి మనం చూసాము. ఇదంతా కూడా తెలంగాణ బీజేపీకి ఉత్సాహం ఇస్తుంది. అలాగే తెలంగాణలో బీజేపీ పెరుగుతుందన్న నమ్మకంతో ఉన్న కేంద్ర నాయకత్వానికి కూడా ఖచ్చితంగా ఇది ఆత్మవిశ్వాసాన్ని కల్పించే వ్యవహారంగా మనం చూడొచ్చు. సంతోష్. చంద్రశేఖర్, మిగతా నేతలంతా రాజకీయ విమర్శలు చేయడం, కేవలం ప్రధాని మోదీ మాత్రం రాజకీయ విమర్శలు చేయకపోవడం వెనుక వ్యూహం ఏమైనా ఉందనుకోవచ్చా? దేశానికి ప్రధాని 130-140 కోట్ల మందికి ఆయన ప్రాతినిధ్యం వస్తున్నారు. బీజేపీ విస్తరించిపోయింది. ఇప్పుడు 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ సపోర్ట్ తోటి 4-5 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ 2 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ చౌకబారు విమర్శలు చేయడం కానీ, లేకపోతే చౌకబారు విమర్శలకు సమాధానం చెప్పడం కానీ, అలాంటి విమర్శలు చేయడానికి హోదా అడ్డు వస్తుంది అనుకుని ఉండొచ్చు అనేది ఒక లెక్క. ఎందుకంటే గతంలో మోడీ అనేక సార్లు కేసీఆర్ని టార్గెట్ చేశారు పరోక్షంగా, అనేక సార్లు కేసీఆర్ గవర్నమెంట్ని టార్గెట్ చేశారు పరోక్షంగా. మనం చెప్పుకున్నట్టుగా ఐఎస్బి రజతోత్సవానికి పాల్గొనడానికి అఫీషియల్గా వచ్చిన ప్రధాని మోడీ రిసెప్షన్ కమిటీ పేరుతోటి ఒక చిన్న గ్యాదరింగ్ని, అంటే బీజేపీలో ఎంపిక చేసిన కొంతమంది నాయకులను బేగంపేట ఎయిర్పోర్ట్కు పిలిపించుకొని అక్కడ ఆయన ఒక 20 నిమిషాలు ఉండి ఆ 20 నిమిషాల సమావేశంలో కూడా ఈ తెలంగాణను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పరిపాలన భ్రష్టు పట్టిపోయింది, తెలంగాణ అవినీతిమయమైపోయింది, ప్రతి పథకం కూడా అవినీతిమయంగా మారిపోయిందంటూ ఆయన కామెంట్లు చేశారు. గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా ఆయన అప్పుడు ఇక్కడ బయోటెక్లో ఇక్కడ వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నారు కరోనాకి. ఆ వ్యాక్సిన్ తయారు చేసే సమయంలో కూడా ఆయన ఉద్దేశపూర్వకంగానే ఇక్కడికి వచ్చారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరుగుతున్న సమయంలో హైదరాబాద్ గడ్డ మీద కాలు పెట్టడం ద్వారా బీజేపీని గెలిపిస్తే బీజేపీ అండ హైదరాబాద్ వాసులకు ఉంటుందని చెప్పడం కోసమే మోడీ ఇలా వచ్చారు, ఇలా చేశారని ఇప్పటికీ కూడా జనం అనుకుంటాడు. అంటే మోడీ రాజకీయంగా పార్టీకి ప్రయోజనం కల్పించడానికి ఏ స్థాయికైనా ఆయన వస్తారు, ఏ స్థాయిలో ఆయన మాట్లాడతారు అనేది ఒక అంచనా ఉంది. అదే అంచనా ఈరోజు ఆయన మాట్లాడే ఆయన ప్రసంగం పూర్తయ్యే వరకు కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఆయన దాడి చేస్తాడు, ఆయన మాటల దాడి ఈసారి తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్ననే కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేశారు కాబట్టి, నిన్ననే కేసీఆర్ తీవ్రమైన కామెంట్లు చేశారు కాబట్టి మోడీని ఉద్దేశించి, మోడీ గవర్నమెంట్ ఉద్దేశించి అదే స్థాయిలో ఆయన కూడా రియాక్ట్ అవుతాడు అని అందరూ అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా మోడీ వాడి జోలికి వెళ్ళలేదు. కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా 360 కిలోమీటర్ల మేర హైదరాబాద్ చుట్టుపక్కల వేస్తున్న ట్రిపుల్ రింగ్ రోడ్డు ఏదైతే ఉందో దానికి కావాల్సిన డబ్బులు 10,000 కోట్లు 11,000 కోట్లు
మేమే ఇస్తా ఉన్నాము. జాతీయ రహదారులు 2000 కిలోమీటర్ల లోపు మాత్రమే 2014 తెలంగాణలో వచ్చినప్పుడు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని 5,000 కోట్లకు మార్చాము. అలాగే కరోనాతో జనం ఇబ్బంది పడినప్పుడు జనానికి ఫ్రీగా బియ్యం ఇచ్చాము. ఇలా అనేక పథకాల్లో కేంద్రం ముద్ర వేసింది. కేంద్రం పాత్ర ఉంది. ఇది ఇంకా బాగా ఉండాలి. తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరాలి. తెలంగాణలో నిరుద్యోగం పోవాలి. తెలంగాణ అభివృద్ధి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించాలంటే సాఫ్ట్గా జరిగింది. ఆయన ప్రసంగం ఎక్కడ కూడా హార్ష్గా జరగలేదు. మామూలుగా మన రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్.